ఇప్పుడు సపోజ్ మనకి ఒక క్లాట్ ఫామ్ అయింది ఏదైనా వెజల్లో. సో ఈ ఏరియాకి మనకి బ్లడ్ సప్లై చేసే వెజల్లో మనకి క్లాట్ ఫామ్ అయింది. సో మనకి ఫస్ట్ టైం అవుతుంది, ఈ బ్లాక్గా ఉంది చూడండి, అక్కడ మనకి ఇన్ఫాక్ట్ అంటాం. అది ఆల్రెడీ అక్కడ సెల్స్ కొంచెం చచ్చిపోతాయి అనమాట స్టార్టింగ్. ఈ చుట్టూరు రెడ్ కలర్లో ఉన్నదాన్ని మనం పెనమ్రా అంటాం. ఇది ఏంటంటే ఇది గోయింగ్ టు డై, ఇంకా మనకి ఇట్స్ నాట్ ఇన్ఫాక్టెడ్, ఇట్స్ గోయింగ్ టు డై అనమాట. సో మనం దీన్ని మనం సేవ్ చేయాలి. మనం ఐవి థ్రాంబోలిసిస్ ఇవ్వటం వల్ల మనం ఈ ఏరియాని సేవ్ చేయగలుగుతున్నాం. చూడండి, ఇది ఒక చిన్న ఏరియా బదులు మనం ఇదంతా ఏరియాని సేవ్ చేయగలుగుతున్నాం. అదే మనం ఇవ్వలేదు అనుకోండి, ఏరియా మొత్తం ఫైనల్గా ఇన్ఫాక్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఆ డెఫిసిట్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ పర్మనెంట్గా ఎక్కువ డిజబిలిటీ అనేది ఉంటుంది. సో అవర్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సేవ్ దిస్ రెడ్ ఏరియా అనమాట. మేడం, అయితే ఇప్పుడు చాలామంది మనం చూస్తే అంటే సడన్గా ఎవరికైనా సరే ఫ్యామిలీలో ఇట్లాంటిది జరిగినప్పుడు ఎవరికి ఐడియా ఉండదు బేసికలీ. సో అసలు వాళ్ళలో అసలు ఇది స్ట్రోక్ అని అంటే పారాలిసిస్ స్ట్రోక్ అని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు మేడం? కామన్గా మనకు మోస్ట్ కామన్గా అందరికి కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే పారాలిసిస్, ఒకవైపు కాలు చేయి పడిపోవటం, లేదంటే ఫేస్ మూతి వంకర పోవటం, ఫేస్ ఒకవైపు డ్రాప్ అయిపోవటం, ఇది మోస్ట్ కామన్గా అందరం చూస్తాం. ఇంకా ఇవే కాకుండా అన్ని సడన్గా ఇప్పుడు వరకు బాగానే ఉండాలి, చూస్తూనే సడన్గా మూతి వంకర పోవటం, కాలు చేయి పడిపోవటం. అందరికీ ఫుల్గా కాలు చేయి వెంటనే పడిపోదు, కొంచెం నమ్నెస్ అనిపించిన, అంటే కొంచెం బరువుగా అనిపించిన, ఒకవైపు కొంచెం తిమ్మిరిగా అనిపించిన, అది కూడా మీరు వెంటనే రావాలి. అంతేకాకుండా సడన్గా పేషెంట్ కన్ఫ్యూజ్ అవ్వటం, సడన్గా డిజోరియంట్ అయిపోవటం, సడన్గా మాట తడబడటం. ఇంకా కొంతమంది మాట బాగానే ఉంటుంది కానీ ఎదురు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోరు. అదేమనుకుంటాము, వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారులే అని అట్లా కాకుండా వాళ్ళు చెప్పింది మనం పేషెంట్ అర్థం చేసుకోలేకపోయినా, మాట తడబడుతున్నా, మూతి వంకరిపోయినా. ఇంకా ఇంకోటి ఉంటుంది సడన్ ట్రబుల్ వాకింగ్ అంటారు. అంటే కొంచెం నడకలో ఏమైనా తేడా వచ్చినా, ఒకవైపు కాలు నడుస్తున్నట్టు ఏమన్నా అనిపించినా, లేదంటే కొంచెం ఇంబ్యాలెన్స్, నడిచేటప్పుడు ఇంబ్యాలెన్స్ అనిపించినా, ఒకవైపు తూలిపోతున్నట్టు అనిపించినా, సో ఇదొక సిమ్టమ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.